అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినిమా ప్రారంభంలో పెద్ద హైప్ క్రియేట్ చేసిన సినిమా అది. అభిమానుల భారీ అంచనాలు ఆశల మధ్య విడుదలైనప్పటికీ ఆశించినంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. హై ఎక్స్పెక్టేషన్స్ హైప్ కాస్త హ్యాంగ్ ఓవర్గా మారింది. ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన రాజాసాబ్ సినిమా ప్రస్తుత పరిస్థితి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు మిశ్రమ అభిప్రాయం రావడంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అంచనాలు కొంత ఆశాజనకంగా కనిపించాయి. రెండవ రోజు నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కొంత నెగిటివ్ టాక్ సంపాదించుకున్న నేపథ్యంలో బాక్సాఫీస్ ముందు వసూళ్లకు రాబట్టలేకపోయింది. పైగా ఈ క్రమంలోనే మరిన్ని సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో థియేటర్స్లో రాజాసాబ్ జోరు కనిపించకుండా పోయింది. విడుదలైన వారం పూర్తయ్యేలోపే ఈ సినిమా వసూళ్ల పరిస్థితి ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే నెగిటివ్ రివ్యూలు రావడంతో ప్రభాస్ కెరీర్లో మరో నిరాశజనక చిత్రంగా రాజాసాబ్ మిగిలిపోయిందన్న అభిప్రాయం బలపడుతుంది. అయితే ప్రభాస్ అభిమానులు తప్పితే సాధారణ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కరువైంది. దీంతో థియేటర్ వద్ద పెద్దగా ప్రేక్షకుల సన్నడి కనిపించడం లేదు. ఈ ప్రభావం నేరుగా కలెక్షన్లపై పడింది. ప్రభాస్ స్టార్ హీరో కావడంతో పాటు లేడీ ఫ్యాన్ రెబల్ ఫ్యాన్స్ కలిగి ఉండడంతో ప్రీమియర్ షోలు ఓపెనింగ్ డే రోజు గ్లోబల్ గా మంచి వసూళ్లు వచ్చాయి. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్లతో ఈ సినిమా స్టార్ట్ అయినట్లు ట్రేడ్ అంచనాలు చెప్తున్నాయి. కానీ ఆ తర్వాత గ్రాఫ్ ఒక్కసారిగా కింద పడిపోయింది. నెగిటివ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచే థియేటర్స్లో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిపోయింది. అలాగే స్నాక్నిల్స్ గణాంకాలను పరిశీలిస్తే పండుగ సెలవులు ఉన్నప్పటికీ ద రాజాసాబ్ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. విడుదలైన 6 రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్ సుమారు 125.12 కోట్ల రూపాయలకే పరిమితం అయ్యాయి. అన్ని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే గురువారం రోజున అయితే 4 కోట్ల మార్క్ కూడా దాటలేదని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఈ సినిమాపై దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆ మేరకు రిలీజ్కు ముందు బిజినెస్ కూడా బలంగానే జరిగింది. కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. థియేటర్ల నుంచి పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రితి కుమార్ హీరోయిన్లుగా నటించారు. మొత్తం మీద ఈ సినిమాకు 207 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 209 కోట్ల రూపాయలైనా వసూళ్లు సాధించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లు చేశామని ప్రకటిస్తుంది. అసలు నిజమైన లెక్కలు ఏవో అన్నది రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన ది రాజాసాబ్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.